వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ చాలా రసవత్తరంగా సాగుతోంది. సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా జట్ల మధ్య పోరు హోరాహోరీగా జరుగుతోంది. ముఖ్యంగా తొలి రోజు పిచ్ బౌలర్లకు అనుకూలించడంతో పేసర్లు రెచ్చిపోయి వికెట్లు తీశారు. టాస్ గెలిచిన సౌత్ ఆఫ్రికా జట్టు ఆస్ట్రేలియాను బ్యాటింగ్కు ఆహ్వానించింది. సఫారీ పేసర్లు రబాడా, మార్కో యాన్సన్ దెబ్బకు ఆసీస్ త్వరగానే వికెట్లు కోల్పోయింది. అయితే కెప్టెన్ టెంబా బౌమా మిస్టేక్తో ఆస్ట్రేలియాను 150 పరుగులలోపే కట్టడి చేసే గోల్డెన్ ఛాన్స్ను సౌత్ ఆఫ్రికా మిస్ చేసుకుంది. రబాడా, యాన్సన్ పేస్ దెబ్బకు ఆస్ట్రేలియా 67 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. క్వాజా, గ్రీన్, లబూషేన్ హెడ్ను తక్కువ పరుగులకే పెవిలియన్కు పంపారు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన వెబ్స్టర్ సౌత్ ఆఫ్రికాకు పెద్ద తలనొప్పిలా మారాడు. 92 బంతులాడిన వెబ్స్టర్ 11 ఫోర్లతో 72 పరుగులు బాదాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 29వ ఓవర్లో సౌత్ ఆఫ్రికా ఒక గోల్డెన్ ఛాన్స్ను మిస్ చేసుకుంది. హెడ్ తర్వాత క్రీజ్లోకి వచ్చిన వెబ్స్టర్ వికెట్ను కెప్టెన్ బౌమా మిస్టేక్తో మిస్ చేసుకుంది. అప్పుడు వెబ్స్టర్ 13 బంతుల్లో 8 పరుగులు మాత్రమే చేశాడు. కగిసో రబాడా వేసిన ఆ ఓవర్లో రెండవ బంతిని వెబ్స్టర్ ఆపే ప్రయత్నం చేయగా అది ప్యాడ్స్కి తగిలింది. బౌలర్తో పాటు కీపర్ కూడా అపీల్ చేశారు, కానీ అంపైర్ నాట్అవుట్గా ప్రకటించాడు. బంతి అవుట్ సైడ్ పిచ్ మీద పడి స్వింగ్ అయి నేరుగా వికెట్ల వైపు వెళ్ళింది. కానీ కెప్టెన్ బౌమా డిఆర్ఎస్ తీసుకోవడంలో తటపడాయించాడు. ఆ తర్వాత డిఆర్ఎస్ను చెక్ చేయగా బంతి నేరుగా మిడ్ వికెట్కు వెళ్ళినట్లు చూపించింది. బ్యాట్ కూడా బంతికి తగలకపోవడంతో అవుట్గా కనిపించింది. ఆ సమయంలో సౌత్ ఆఫ్రికా రివ్యూకు వెళ్ళుంటే ఆస్ట్రేలియా 150 పరుగుల లోపే ఆల్అవుట్ అయి ఉండేది.